15 బహుశా 16 క్రితం ప్రశాంతమైన భీమ్లి పట్టణంలో నాకు శివానందమూర్తి గురూజీతో మొదటి మరియు ఒకసారి కలవడం జరిగింది. నేను నా యోగా ప్రయాణంలో ప్రారంభంలో ఉన్నాను. ఇంకా అనుభవంలేని మరియు నా ముందు ఉన్న మహత్వాన్ని గుర్తించని స్థితి నాది. తర్వాత సంవత్సరాలలో నేను అనేక గురువులను కలిశాను. వారు తమ విధానంలో ప్రేమతో, శ్రద్ధతో, ఆధ్యాత్మికంగా ఉన్నారు. అయినప్పటికీ వారిలో ఎవ్వరూ నా లోతైన అనుబంధాన్ని ప్రేరేపించలేకపోయారు. వారిని తిరిగ కలవాలనే తపన లేదు. వారి మాటలు మళ్లీ వినాలనే ఆలోచన కూడా రాలేదు. వారి ఆధ్యాత్మిక సంరక్షణలో నన్ను సమర్పించుకోవాలని ఆసక్తి అస్సలు కలగలేదు. నా గురువు అన్వేషణ కొనసాగింది. నేను నా ఆధ్యాత్మిక సాధనలో మునిగపోయి సాధ్యమైనంత వరకు అన్ని విషయాలను గ్రహించాను. మెల్లగా నాలో ఒక మార్పు మొదలైంది. నాకు పవిత్ర శ్లోకాల పఠనం కంటే, విపరీతమైన అనుయాయుల కంటే, మరియు దయ కంటే ఎక్కువ అవసరముంది. ఈ అన్ని లక్షణాల మిశ్రమం కంటే ఇంకా ఏదో కావాలని అనిపించింది. తెలియకుండానే నేను ఒక ప్రత్యేక గురువుకు ఆకర్షితుడిగా మారెను. నేను రోజూ MRSK99 యూట్యూబ్ ఛానల్ సందర్శించేవాడిని, చాలాసార్లు అనేకసార్లు. నేను శివానందమూర్తి గురూజీకి అంకితమైన వెబ్సైట్లను కనుగొన్నాను. నా భారతదేశం పట్ల ప్రేమ, సనాతన ధర్మం పట్ల గర్వం, భగవాన్ శివ మరియు మాతా పార్వతీ గురించి మరింత తెలుసుకోవాలనే దీపంగా ఉన్న తపన శివానందగురూజీ కృప వల్ల తిరిగి జ్వలించాయి. ఇదే నేను అన్వేషిస్తున్నది, ప్రేమ, కరుణ, జ్ఞానం మరియు అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి యొక్క పరిపూర్ణ మిశ్రమం. 2021 మహాశివరాత్రి నాడు నేను శివానందగురూజీ శిష్యుడిగా మారెను. ఇది నా ఎంపిక విషయం కాదు. అతను నన్ను తన శిష్యుడిగా అంగీకరించాడు అని అనుకుంటాను. తన ప్రసంగాలలో గురూజీ అనేక సాధనలను గురించి చెప్పేవారు. అందులో ఒకటి నన్ను ఆకర్షించినది ఓంకార సాధన. ఇది 40 రోజుల సాధన. ప్రతిరోజూ ఒకే సమయానికి, ఒకే దిశలోకి ముఖం చేసి, ఒకే వేగంతో మంత్రాన్ని జపిస్తూ నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాను. లక్ష్యం ఒక సిద్ధ పురుషుడి దివ్య దర్శనం. నేను ఇంకా గురూజీ శిష్యుడిగా మారలేదు కాని, వేదిక పంచాంగం ఆధారంగా ఒక శుభదినాన్ని ఎంచుకొని సాధన మొదలు పెట్టాను. ప్రతిరోజూ నేను ఒక చిన్న పూజ మరియు గురు మంత్రంతో ప్రక్రియను ప్రారంభించేవాడిని. ఇంటి వెనక పక్క, తూర్పు దిశలోకి ముఖం చేసి, ఒక చిన్న మాట్పై కూర్చొని, ఒక సన్నని గుడ్డతో కప్పుకునేవాడిని. ఉదయం 6 గంటలకు ఖచ్చితంగా నేను ప్రారంభించి 7 గంటలకు ముగించేవాడిని. ఉష్ణోగ్రతలో మార్పులు, దోమకాట్లు మరియు కుక్కల మొరగటాలు ఇవి సాధారణ ఆటంకాలు. కొన్ని రోజులు సాధన విసుగ్గా అనిపించేది, మరికొన్ని రోజులు చాలా తేలికగా ఉండేది. 40వ రోజు నేను నా రొటీన్ను అనుసరించి, మంత్రాన్ని జపించి, సాధనను పూజతో ముగించాను, నా కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ. నేను నా కళ్ళు తెరవబోతున్నప్పుడు ఒక ఆకృతి నా ముందు ప్రత్యక్షమైంది. సుమారు 6 నుండి 10 అంగుళాల దూరంలో నిలబడి ఉన్న ఆ ఆకృతి ముఖంపై ఒక చిరునవ్వు కనిపించింది. నేను శివానంద గురూజీ యొక్క మృదువైన చిరునవ్వును గుర్తించాను. అతను చాలా సంవత్సరాల క్రితం తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు, కాని ఇక్కడ వారు దివ్య రూపంలో దర్శనం ఇచ్చారు. అతను తన కుడి చేయి పైకి ఎత్తి, నా తలపై తన చేయి ఉంచాడు. బాగా చేశావు నాన్నా అని చెప్పినట్లు. అతని స్పర్శతో నా మొత్తం శరీరంలో ఒక కరెంట్ నడిచింది. గురూజీ నన్ను మరిన్ని సెకన్లలో చూసి, అప్పుడు అదృశ్యమైపోయారు. నా కళ్ళు తెరచి, నేను నా రోజు ప్రారంభించాను. కాని నా మనస్సు ఎప్పటికప్పుడు ఆ దివ్య అనుభవానికి తిరిగ వెళ్లేది. ఆ పవిత్ర దృశ్యాలు అనేక రోజులు నా మనస్సులో నిలిచిపోయాయి. నేను సాధన సమయంలో ఫలితాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఆ దర్శనమే నాకు గుర్తు చేసింది. ఎలాంటి ఆశలు, అంచనాలు లేకుండా చేసిన సాధన ఇది. కలిగిన దర్శనం, ఒక నిజమైన, అనుకోని ఆశీర్వాదం, గురూజీ వాగ్దానాన్ని నెరవేర్చడం. ఆ దివ్య క్షణంలో నేను గురూజీ బోధనల యొక్క లోతైన సత్యాన్ని గ్రహించాను. ఇది నా ఊహ కాదు, ఒక ఆశీర్వాదమైన వాస్తవం. ఇది నిజమైన ఆధ్యాత్మిక సమర్పణ మరియు నిష్క యొక్క శక్తి. ఈ వీడియోను చూడటం మరియు మద్దతు అందించినందుకు
మీకు చాలా ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు మరియు నమస్కారం.